నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో డబుల్ డిజిట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో డబుల్ డిజిట్స్లోనే 1వ సంఖ్య గురించి చెప్పుకున్నాం. కొంతమంది జన్మించిన తేదీలలో కానీ నెలలో కానీ సంవత్సరంలో కానీ ఒక సంఖ్య కంటే ఒకటి కంటే ఎక్కువగా ఉంటే డబుల్ డిజిట్స్ వస్తే ఎలా ఉంటారు? ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో 1వ సంఖ్య గురించి తెలుసుకున్నాం. ఈ 1వ సంఖ్య ఎక్కడ ఉన్నా, తేదీల్లో ఉన్నా, నెలలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ 1వ సంఖ్య ఎక్కడ ఉన్నా, తేదీల్లో కానీ నెలలో కానీ ఎక్కడ ఉన్నా వీళ్ళు ఒక ప్రత్యేకమైన రాయల్టీ కలిగి ఉంటారు. అది మనం చెప్పుకోవచ్చు. రాయల్టీగా ఉంటారు వీళ్ళు. అది ఎక్కడ ఉన్నా కానీ చెప్పుకోవచ్చు. వీళ్ళు నంబర్ 1గా ఉండేందుకు ఉంటారు అనేదానికి సందేహమే లేదు. ఏదైనా ఒక సాధన, ఒక పట్టు వీళ్ళకి గాన ఉంటే ఎందులోనైనా సరే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి మార్గదర్శకులుగా ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకుందాం. ఒకటి పక్కన ఒకటి ఎప్పుడైతే చేరిందో అప్పుడు తీరు మారిపోద్ది. 1 ఉదయించే సూర్యుడైతే 2 అస్తమించే సూర్యుడు. అందుకని అది ఒకటి గుర్తుంది. అయితే మటుకు వీరికి ఎక్కడ మంచి పేరు ఉందో అక్కడే చెడ్డ పేరు తెచ్చుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అక్కడే సందేహమే లేదు. అక్కడే చెడ్డ పేరు తెచ్చుకునేది ఉంటారనే దానికి సందేహమే లేదు. వీళ్ళు ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడ్డ ఉంటుంది. చెడు అనేది అక్కడే ఉంటుంది. చెడు కలిగించే వ్యక్తులు కూడా వీళ్ళ దగ్గరలోనే ఉంటారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆర్భాటాలకు హంగులకు పోయి భంగపాటు తప్పదు. వీళ్ళు ఆర్భాటాలు హంగులు అన్నీ కూడా పోకూడదు. పోతే భంగపాటు తప్పదు. వాటి జోలికే వెళ్ళకపోవడమే మంచిది. ఒకటి 3 సార్లు వచ్చిందనుకోండి, ఇక చెప్పనే అవసరం లేదు. ఒక సూర్యుడినే బరాయించడం కష్టం. అటువంటిది 3 అంటే 3 1లు అంటే ఇంకా కష్టం కదా. ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.